హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి2 ఎగ్జామినేషన్కి మనకి షెడ్యూల్ విడుదలని తెలుసు. సో మనకి జూన్ 12 నుంచి ఎగ్జామినేషన్ జరగబోతుంది. లెవెల్ 5, లెవెల్ 3, లెవెల్ 2. సో 3 ఎగ్జామ్స్ ఒకేసారి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎక్కువ కాకుండా, స్టూడెంట్స్కి ఇబ్బంది కాకుండా మూడు లెవెల్ ఎగ్జామ్స్ 3 రోజుల్లో కంప్లీట్ చేసే ఉద్దేశంతో స్లాట్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఎక్కువగా అది ఆ విధంగా జరిగే అవకాశం ఉంది. లేదు లెవెల్ 5 ఒక రోజు పెట్టి మళ్ళీ ఇంకొక 3 days తర్వాత లెవెల్ 3 పెట్టి మళ్ళీ ఒక 2 days తర్వాత లెవెల్ 2 పెడితే చాలా కష్టం అవుతుంది పిల్లలకి ఉండడానికి. సో కాబట్టి వరుసగా ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఏది ఏమైనా 12th తర్వాత ఒక వన్ వీక్ ఆర్ 10 days 10 రోజుల లోపల మీకు కరెక్ట్గా కంటిన్యూస్గా పెడితే కనుక ఎగ్జామినేషన్ 10 రోజుల్లో మీకు లెవెల్ 5, లెవెల్ 3, లెవెల్ 2 ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిపోతాయి. సో ఆల్రెడీ లెవెల్ 6లో మంచి స్కోర్ చేసిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. మీకు నెక్స్ట్ లెవెల్కి ప్రిపేర్ అవ్వండి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్కి. అదేవిధంగా కటాఫ్ గురించి ప్రతిసారి మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ అంతకుముందే క్లియర్గా చెప్పాను మీకు ఎవరికైతే 60+ వస్తాయో వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ లెవెల్కి అంటున్నాను, ఫైనల్ సెలెక్షన్ కాదు. ఏది లెవెల్ 6 ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుతున్నాను. 60+, ఒకవేళ 60 కంటే తక్కువ వేరే క్యాస్ట్లో వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొద్దిగా 60 కంటే తక్కువ మార్కులు వచ్చినా కానీ నెక్స్ట్ లెవెల్కి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్కి క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. 100% కాదు, నేను ఒక ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను. ఎవరికైతే 90+ స్కోర్ చేస్తారో వాళ్ళు మాత్రం కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో క్వాలిఫై అయితే కనుక 100% జాబ్ వస్తుంది. 80+ స్కోర్ చేసిన వాళ్ళకి మీకు కూడా ఛాన్సులు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. 80+ స్కోర్ చేసిన వాళ్ళకి. ఇక 70+ స్కోర్ చేసిన వాళ్ళకి 50-50 ఛాన్సులు అనేది ఉంటాయి. సో ఇది లెవెల్ 6 గురించి. ఇక మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవాల్సింది లెవెల్ 5, లెవెల్ 3, లెవెల్ 2లో మనం ఎక్కువ మార్కులు ఏ విధంగా స్కోర్ చేసుకోవాలి, ఈ 3 లెవెల్స్లో ఏదో ఒక జాబ్ మనం ఎలా పట్టేయాలనేది ఒకసారి చూద్దాం. సో మీరు కనుక కంటిన్యూస్ ప్రిపరేషన్లో ఉంటే కనుక ఈ మూడిట్లో మనం ఆల్రెడీ లెవెల్ 6 కొద్దిగా మనకి డ్యామేజ్ అయింది, బాగా రాయలేదు అనుకుంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి మనం క్రాక్ చేయొచ్చు. సో ఏ విధంగా మీ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, చదివే విధానం ఏ విధంగా ఉండాలి, ఆల్రెడీ చదివిన దాన్ని ఎలా రివిజన్ చేసుకోవాలి, టార్గెట్ ఎన్ని మార్కులు పెట్టుకోవాలో ఒకసారి చూద్దాం. సో నేను ప్రతిసారి టార్గెట్ 100 మార్క్సే చెప్తాను. ఎందుకు అంటే ఎప్పుడు కానీ హై మార్క్సే టార్గెట్ పెట్టుకోవాలి. 100 రాని రాకపోని. ఆల్రెడీ మొన్న జరిగిన లెవెల్ 6 ఎగ్జామినేషన్లో కొంతమంది 97, 98 మార్క్స్ వచ్చినాయని కూడా నాకు మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. రా మార్క్స్ మ్యాక్సిమం 90+ వచ్చిన వాళ్ళు ఒక 10 to 15 మెంబర్స్ మెసేజ్ చేశారు. 80+ వచ్చిన వాళ్ళు చాలామంది మెసేజ్ చేశారు. ఇక 70, 60 అయితే అన్లిమిటెడ్ మెంబర్స్కి వచ్చాయి. సో ఏది ఏమైనా మనమైతే 100 మార్క్సే టార్గెట్ పెట్టుకుంటాం. ఎప్పుడైనా కానీ హై మార్క్సే టార్గెట్ పెట్టుకుందాం. అక్కడ రీచ్ కాకలేకపోయినా ఒక 90 మార్క్స్ అన్న రీచ్ అవుతామనే ఉద్దేశంతో నేను ఎప్పుడు 100 మార్క్స్కే ప్రిఫరెన్స్ ఇస్తాను ఈ లెవెల్ 2 ఎగ్జామినేషన్కి, సిబిటి2కి. సో 100 మార్క్స్ ఒకవేళ మీరు రావాలి అని గుండె పట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను టార్గెట్ పెట్టుకోండి అని. మీకు 90 వచ్చినా 80 వచ్చినా సేఫ్ మార్క్సే. 90 వస్తే కనుక ఒకవేళ రా మార్క్స్ మీకు ఇప్పుడు మనకి లెవెల్ 6 ఎగ్జామినేషన్ రాసిన 3 రోజులకి ఆన్సర్ పేపర్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లెవెల్ 5, లెవెల్ 3, లెవెల్ 2 ఎగ్జామినేషన్ రాసిన తర్వాత 3-4 రోజుల్లో మనకు ఆన్సర్ పేపర్ వస్తుంది. నేను చెప్తున్నాను 100% ఇది జరుగుతుంది. లెవెల్ 6కి ఏమో కానీ లెవెల్ 5కి మాత్రము జరిగేది ఇదే. 90+ వచ్చిన వాళ్ళకి మీరు డైరెక్ట్ స్వీట్స్ కొనుక్కొని వచ్చి మీ పేరెంట్స్కి పనిచేసుకోవచ్చు. ఎందుకు అంటే 100% 90+ వచ్చిన వాళ్ళకి లెవెల్ 5లో ఏదో ఒక పోస్ట్ అనేది వస్తుంది. గూడ్స్ గార్డా, లేకపోతే కమర్షియల్ అప్రెంటిస్ క్లర్కా, లేకపోతే ఏదో ఒకటి వచ్చేస్తుంది. ఇక లెవెల్ 3, లెవెల్ 2 గురించి నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే దాంట్లో తక్కువ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. ఎగ్జామినేషన్ పేపర్ ఏ విధంగా టఫ్ లెవెల్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఇప్పుడే చెప్పలేను. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత చెప్తాను. సో లెవెల్ 5కి మాత్రం 90+ వస్తే 100% మీరు స్వీట్స్ పంచుకోవచ్చు. అలా అని 70, 80 వచ్చిన వాళ్ళకి ఛాన్స్ లేదా అంటే అది నేను చెప్పలేను. 70, 80 అబోవ్ వచ్చిన వాళ్ళకి ఛాన్సులు అనేది ఎగ్జామినేషన్ పేపర్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్ రాసిన అభ్యర్థులు ఏ విధంగా రాశారనే దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఏ విధంగా మరి 90 స్కోర్కి టార్గెట్ పెట్టుకోవాలి, 90 to 100 మార్క్స్కి ఏ విధంగా టార్గెట్ పెట్టుకోవాలి అంటే మనం లెవెల్ 6 పేపర్ని అంచనా వేసుకుంటూ లెవెల్ 5 పేపర్ని చదువుకుంటే మనం దీన్ని రీచ్ అవ్వచ్చు. సో లెవెల్ 6 పేపర్లో చాలామంది చేసిన తప్పులు ఏంటి అంటే ఫస్ట్ టైంని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. 100% మెంబర్స్ అంటే 100 మంది ఎగ్జామ్ రాస్తే 100కు 100 మంది అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయలేకపోయారు.
అంటే రాక కాదు, కొన్ని క్వశ్చన్స్ చూడలేక కూడా పోయారు, టైం సరిపోలేక కొన్ని క్వశ్చన్స్ వాటిని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. సో కాబట్టి ఆ తప్పు అనేది మీకు ఇక్కడ లెవెల్ 5 ఎగ్జామ్, లెవెల్ 3 ఎగ్జామ్, లెవెల్ 2 ఎగ్జామ్లో జరగొద్దు. నాకు తెలిసి లెవెల్ 2 లెవెల్ 3 ఎగ్జామినేషన్ చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీరు గమనించారా, మొన్న జరిగిన ఎగ్జామినేషన్ లెవెల్ 6 పేపర్ అయితే ఒక లెవెల్లో ఉంది, మోడరేట్ పేపర్ ఉంది. లెవెల్ 4 ఎగ్జామినేషన్ వచ్చేపాటికి కొద్దిగా డౌన్ అయింది, అంటే స్టాండర్డ్ డౌన్ అయింది, కొద్దిగా ఈజీగా ఇవ్వడం జరిగింది. లెవెల్ 6తో పోల్చుకుంటే లెవెల్ 4 ఎగ్జామినేషన్ అనేది ఈజీగా ఉంది. సో ఆ విధంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే లెవెల్ 2 లెవెల్ 3 ఈజీగానే ఉంటాయి. మరి లెవెల్ 5 ఎగ్జామినేషన్కి మనం టైం ఎక్కువ కన్జ్యూమ్ కాకుండా చూసుకోవాలి. మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మీకు ఒక క్వశ్చన్ టచ్ అవుతుంది అనుకుందాం. సపోజ్కి ఫస్ట్ క్వశ్చనే ఒక పెద్ద క్వశ్చన్ టచ్ అయింది, ఓ రీజనింగ్ క్వశ్చన్. అది ఉంది, ఒక 10 లైన్లు ఉంది, సీటింగ్ అరేంజ్మెంట్ గురించి ఒక క్వశ్చన్ ఉంది. ఓన్లీ ఒకే ఒక క్వశ్చన్కి అంత టైం తీసుకోవాలా అనుకుంటే మనం దాన్ని స్కిప్ చేయాలి. స్కిప్ అంటే నేను దాన్ని మొత్తానికి వదిలేయమంటలేదు, ప్రస్తుతానికి స్కిప్ చేయండి. నాకు వచ్చు, నేను సీటింగ్ అరేంజ్మెంట్లో నేను మాస్టర్ని, నేను ఎటువంటి సీటింగ్ అరేంజ్మెంట్ అయినా చేయగలుగుతాను అని చెప్పేసి దానికి 2-3 నిమిషాలు టైం వేస్ట్ చేసుకుంటే మీకు దాని ప్లేస్లో ఇంకొక కొన్ని వేరే క్వశ్చన్స్ ఒక 4-5 చేయొచ్చు మీరు. సో మీరు సీటింగ్ అరేంజ్మెంట్లో పర్ఫెక్టే, కానీ కొద్దిగా దాన్ని ఆపుదాం. ఎందుకు, దానికి టైం కన్జ్యూమ్ అవుతుంది కదా మీకు. మీరు దాన్ని 1 మినిట్లో చేస్తారనే హోప్ ఉంటే మీరు చేయండి, లేదు 1 మినిట్ కంటే ఎక్కువ పడుతుంది అనుకుంటే స్కిప్ చేయండి. ఫస్ట్ స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిన తర్వాత ఆ క్వశ్చన్ కనుక మీకు ఈజీగా ఉండి తక్కువ టైంలో పూర్తయింది అవుతుంది అనుకుంటే మీరు దాన్ని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మళ్ళీ పెద్దది ఉంది, లేకపోతే చిన్న క్వశ్చనే కాకపోతే దాన్ని సాల్వ్, ఇప్పుడు సపోజ్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది, ఓ 5 ఇయర్స్కో 6 ఇయర్స్కో అడిగాడు అనుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుగొనండి అని. సో మనకు ఆటోమేటిక్గా తెలుసు, చూడగానే అర్థమైపోతుంది అది కావాలని అడిగాడు, సింప్లిఫికేషన్ ఎక్కువ పడాలని అడిగాడు, టైం ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోవాలని చెప్పేసి అడిగాడని చెప్పి మనకు అర్థమవుతుంది. సో అటువంటి క్వశ్చన్ని ప్రస్తుతానికి స్కిప్ చేయండి. మీకు 1 నిమిషంలో చేస్తారనుకుంటేనే చేయండి, లేకపోతే స్కిప్ చేయండి. ఆ విధంగా మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే 120 క్వశ్చన్లు మీరు దాదాపు 70-80 క్వశ్చన్లు 70 మినిట్స్లో కంప్లీట్ చేయొచ్చు. ఈజీ ఉన్నాయి కంప్లీట్ చేసేసి, జిఎస్ అదేవిధంగా జనరల్ స్టడీస్ అదేవిధంగా మ్యాథ్స్ రీజనింగ్ ఈజీ ఉన్నాయన్నీ మొత్తం ఫస్ట్ ఫినిష్ చేసుకుంటే 70 నిమిషాల్లో మీరు ఒక 70 క్వశ్చన్లు పూర్తి చేయొచ్చు. మిగతా 20 నిమిషాల్లో మీరు ఏవైతే వదిలేశారో, వచ్చు అని కూడా వదిలేశారో వాటిని పట్టుకుంటే కనుక ఇంకొక 10-15 మార్కులు మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా 85-90 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. మీరు ఇంకా జిఎస్లో పర్ఫెక్ట్ ఉంటే 90+ కూడా స్కోర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం అనేది ఈ విధంగా మనం యూజ్ చేసుకోవాలి. ఇక సెకండ్, జనరల్ స్టడీస్. ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఎగ్జామ్ స్టార్ట్ కాకముందే మీకు చెప్పాను, ఎవరైతే జనరల్ స్టడీస్లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో వారే లెవెల్ 2లో కింగ్లు అని చెప్పాను. ఎందుకు అంటే జనరల్ స్టడీసే మనకి కీ రోల్ అనేది, లెవెల్ 6 ఎగ్జామినేషన్ కానీ, లెవెల్ 5 ఎగ్జామినేషన్ కానీ, లెవెల్ 3, లెవెల్ 2, లెవెల్ 4 దేనికైనా. CBT 1కి మాత్రం మ్యాథ్స్ రీజనింగ్ ఎక్కువగా యూజ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ జస్ట్ క్వాలిఫై అవ్వాలి కాబట్టి అక్కడ ఓన్లీ మ్యాథ్స్ రీజనింగ్ చేసి వచ్చినా సరే మీరు క్వాలిఫై అవుతారు. కానీ ఇక్కడ అలా కాదు. 70 క్వశ్చన్లో ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కరు 55-60 మార్కులు ఈజీగా స్కోర్ చేసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. మిగతా వేరియేషన్ వచ్చేది ఎక్కడ అంటే జనరల్ స్టడీస్లోనే. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, లెవెల్ 6 రాసిన వాళ్ళల్లో మీరు ఉంటే కనుక మీరు ఒకసారి జిఎస్లో ఎన్ని స్కోర్ చేశారో చూసుకోండి. ఒకవేళ మీరు లెవెల్ 6 రాయలేదంటే లెవెల్ 6 రాసిన వాళ్ళని అడగండి, మ్యాక్సిమం 20 కంటే బిలోనే వాళ్ళవి కరెక్ట్ అయి ఉంటాయి. మిగతా 30 మార్కులు వదిలేసి ఉంటారు వాళ్ళకి తెలియక. సో అంటే ఆ జిఎస్లో ఇంకొక 10-15 మార్కులు తెచ్చుకుంటే వాళ్ళ స్కోర్ ఆటోమేటిక్గా 90 మార్క్స్ ఉండేది. సో కాబట్టి జిఎస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలని చెప్పాను. సో మ్యాథ్స్ రీజనింగ్ ఎలాగో మీరు చేయగలుగుతారు, సేమ్ అవే వస్తాయి. నేను అదే చెప్పాను ఆల్రెడీ అంతకుముందు కూడా, మ్యాథ్స్ రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎస్ఎస్సి సిజిఎల్ లాగానో లేకపోతే సిహెచ్ఎస్ఎల్ లాగానో ఎక్కడెక్కడో నుంచి ఇవ్వడు. కాకపోతే సొల్యూషన్ కొద్దిగా పెద్దగా అయ్యే విధంగా ఇస్తాడు, సింప్లిఫికేషన్ పెద్దగా ఉండే విధంగా ఇస్తాడు, కొద్దిగా మనల్ని ఇబ్బంది పెట్టాలని. మీరు లెవెల్ 6 ఎగ్జామినేషన్లో చూసుకున్నా సరే మ్యాథ్స్ కూడా డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ ఉన్నాయి. కొన్ని అయితే చూసి చెప్పొచ్చు, క్యాలెండర్ క్వశ్చన్స్ ఇచ్చారు, పలానా గురువారం తర్వాత బర్త్డే ఉంటుందని చెప్పేసి, ఇంకొకరు శుక్రవారం తర్వాత బర్త్డే ఉంటుందని చెప్పేసి ఈ విధంగా ఇచ్చాడు. అవన్నీ చూసి కూడా చెప్పేయచ్చు మనం. సో కాబట్టి మ్యాథ్స్ రీజనింగ్ మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసేసి అవతల పడేసేయండి. మీరు ఎక్కువగా జిఎస్ మీద ఫోకస్ చేయండి. ప్రతి ఒక్క బుక్ మీ దగ్గర ఏ బుక్ ఉంటే ఆ బుక్, దాంట్లో ఇప్పుడు డాన్సెస్ చదవాలి. ఒక్క బుక్లో నుంచే డాన్సెస్ చదివితే మీకు రాదు, నేను 100% చెప్తా. ఎంత పెద్ద మంచి స్టాండర్డ్ బుక్ అయినా సరే దాంట్లో కొన్ని డాన్సులు అనేది ఆ పేర్లు అనేది మిస్ అవుతాయి. సార్ ఇంకొక బుక్ తీసుకోండి, దాంట్లో డాన్సుల గురించి చూడండి, ఏదైనా కొత్త డాన్స్ యాడ్ అయిందేమో చూడండి, నోట్స్ రాసుకోండి.
ఇంకొక బుక్లోకి వెళ్దాం. డ్యాన్సుల గురించి చూడండి. కర్ణాటకకు సంబంధించిన డ్యాన్సులు ఇంకేమైనా కొద్దిగా యాడ్ అయ్యాయా, లేకపోతే తెలంగాణకి సంబంధించిన గిరిజన నృత్యాలు యాడ్ అయ్యాయా, లేకపోతే మధ్యప్రదేశ్కి అదేవిధంగా గుజరాత్కి సంబంధించిన కొన్ని డ్యాన్సులు యాడ్ అయ్యాయో చూడండి. ఇప్పుడు సపోజ్కి మొన్న లెవెల్ 6 ఎగ్జామినేషన్లో ఒక షిఫ్ట్లో గుజరాత్కి సంబంధించిన ధమాల్ అని చెప్పేసి ఒక నృత్యం ఉంది. ఆ నృత్యం దేనికి సంబంధించింది? గుజరాత్ రాష్ట్రానికి సంబంధించింది. కొన్ని బుక్స్లలో అసలు ఆ క్వశ్చనే లేదు. అంటే ఆ డ్యాన్సులు అనేది చాప్టర్ ఉంది కానీ ఆ నృత్యం పేరు అసలు లేనే లేదు. మరి అటువంటి వాక్స్ ఏ విధంగా స్కోర్ చేసుకోవాలంటే ఈ విధంగా మీ దగ్గర ఉన్న 4-5 సోర్స్ బుక్లను తీసుకొని మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో సేమ్ అవే క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఖచ్చితంగా డ్యాన్స్ గురించి ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఖచ్చితంగా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో శాటిలైట్ గురించి ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఖచ్చితంగా డేట్స్ గురించి ఒక క్వశ్చన్ ఇస్తాడు, అదేవిధంగా ఇండెక్స్ల గురించి ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఈ విధంగా మనం ఈజీగా చెప్పేయచ్చు. దాదాపు 50 మార్కుల్లో మనం 30 మార్కులు మన చేతి వేల పైన లెక్క పెట్టి చెప్పొచ్చు. ఒకవేళ మీకు ఆ విధంగా తెలియలేదనుకుంటే నేను ఆల్రెడీ అంతకుముందు ఇండెక్స్ ఇచ్చాను. లేకపోతే కనుక ఒకసారి ఈ విధంగా చూడండి. ఇప్పుడు నేను లెవెల్ 4 ఎగ్జామినేషన్ పేపర్ చూపిస్తాను. ఈ విధంగా మొన్న జరిగిన లెవెల్ 4 ఎగ్జామినేషన్ 2 సెట్లు, అదేవిధంగా లెవెల్ 6కి సంబంధించిన 2 సెట్లు చూద్దాం. దాంట్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయి, దానికి సంబంధించిన చాప్టర్స్ ఏ విధంగా చదవాలో కూడా ఒకసారి చూద్దాం. క్లియర్గా చూడండి. ఇప్పుడు సపోజ్కి ఇది లెవెల్ 4కి సంబంధించిన ఎగ్జామినేషన్ పేపర్. దీంట్లో థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇన్ 1955 ద విలేజ్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కమిటీ ఆల్సో కాల్డ్ ద డాష్ నోటెడ్ అన్నాడు. అంటే ఇది కమిటీల గురించి అడిగాడు క్వశ్చన్. సో కమిటీల గురించి క్వశ్చన్స్ అడుగుతున్నాడని మీకు ఒకటి అర్థమైపోయింది, ఒక టాపిక్ వచ్చేసింది కమిటీస్. సో కాబట్టి మీరు ఏం చేయాలి? పాలిటీకి వెళ్ళిపోవాలి. వెంటనే పాలిటీకి వెళ్ళిపోతే అక్కడ ఏమేమి కమిటీలు ఉన్నాయి, మన రాజ్యాంగం రచించబడిన అప్పటి నుంచి ఏ కమిటీలు వేశారు, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంది, అవి కమిటీలు వేసిన ఇయర్ ఏంటి, అదేవిధంగా కొన్ని కమిషన్స్ ఉంటాయి, తాత్కాలిక కమిషన్స్ ఉంటాయి, పర్మనెంట్ కమిషన్స్ ఉంటాయి. ఆ కమిషన్ల గురించి మీరు చదువుకోవాలి. సో ఇక్కడ నుంచి మనకు ఒక మార్క్ వచ్చినట్లయితే మీరు ఈజీగా 1 మార్క్ స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకా నెక్స్ట్ జనరల్ స్టడీస్ నుంచి ఎటువంటి క్వశ్చన్ అడిగాడో చూద్దాం ఒకసారి. ఇక్కడ 13వ క్వశ్చన్ చూడండి. ఇన్ ఇండియా అపాయింట్మెంట్స్ ఆఫ్ పర్సన్స్ అదర్ దాన్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ టు ద జ్యుడిషియల్ సర్వీస్ ఆఫ్ ఏ స్టేట్ ఆర్ మేడ్ బై ద. సో ఇది నియామకాల గురించి అడిగాడు, లేకపోతే ప్రమాణ స్వీకారాలు అనే టాపిక్ నుంచి. సో నియామకాల గురించి పౌరశాస్త్రానికి వెళ్ళండి, సివిక్స్కి వెళ్ళండి. అక్కడికి వెళ్ళేసి దీని మీద సపరేట్ చాప్టర్ అనేది ఉంది, ఎవరు నియమిస్తారు, ఇటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. సో అవి చదువుకున్నట్లయితే మీకు ఒక మార్క్ కవర్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఇయర్ డాష్ ద పరమహంస మండలి. ఇవి చూడండి, ఇక్కడ పరమహంస మండలి ఏ ఇయర్లో స్థాపించబడింది అని చెప్పేసి ఇచ్చాడు. ఏ ఇయరా లేకపోతే ఎవరు అన్నాడా? ఏ ఇయర్ అన్నాడు. సో ఇవి సాంఘిక మత సంస్కరణ ఉద్యమ సంస్థలు అని చెప్పేసి మనకి చరిత్రలో ఒక టాపిక్ అనేది ఉంది. సో దాంట్లో ఒక 50 వరకు సంస్థలు, అదేవిధంగా ఈ సభలు, ఇటువంటి వాటి గురించి ఉన్నాయి. అవి ఎవరు ఏర్పాటు చేయడం జరిగింది, ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంది, ఈ విధంగా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. సో అది చదువుకున్నట్టయితే మీకు ఒక మార్క్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు లెవెల్ 6, లెవెల్ 4 ఎగ్జామినేషన్ 4 పేపర్లు తీసుకొని ఏ టాపిక్ ఎక్కువ కవర్ చేశాడు, రివర్స్ గురించి ఇచ్చాడు, డ్యామ్స్ గురించి ఇచ్చాడు, అదేవిధంగా కాలువల గురించి ఇచ్చాడు, పర్వతాల గురించి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. సో ఈ విధంగా చదువుకుంటే దాదాపు మీకు అంతా కవర్ అయిపోతుంది. కాకపోతే ముఖ్యమైన టాపిక్స్ ముందుగా కవర్ అవ్వడం జరుగుతుంది. మీకు ఈజీగా ఒక 30 మార్క్స్ అనేది జిఎస్ నుంచి స్కోర్ చేసుకోవచ్చు. ఇక మ్యాథ్స్ రివ్యూ నుంచి ఒక 60 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. టోటల్గా మీకు 90+ మార్క్స్ అనేది మీకు అవుతాయి. 100% ఈజీగా జాబ్ అనేది తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి CBT 2కి. అంతేగాని ఏదో బ్లైండ్గా మీరు ప్రిపేర్ అయ్యి ఏదో రాద్దాంలే, ఏదో చేద్దాంలే అనుకుంటే మాత్రం చాలా కష్టం అవుతుంది. 90 to 100 మార్క్స్ టార్గెట్ పెట్టుకొనే మీరు ఎగ్జామినేషన్ రాయాలి. ఇక కరెంట్ అఫైర్స్ గురించి చూడండి. నేను ఆల్రెడీ మీకు అంతకుముందే చెప్పాను, ఒక మంచి నోట్స్ ఇస్తానని మీకు కరెంట్ అఫైర్స్కి ఆల్రెడీ ఒక మంచి నోట్స్ ప్రిపేర్ చేసాం మనం. దాంట్లో మీకు అన్ని రకాల కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేది కవర్ అవుతాయి. దాదాపు 3 సంవత్సరాల నుంచి మీకు కరెంట్ అఫైర్స్ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ PDF చూపిస్తాను చూడండి. 2020 జనవరి నుంచి 2022 ఏప్రిల్ 30 వరకు మీకు టోటల్ కరెంట్ అఫైర్స్ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది విత్ చాప్టర్ వైజ్. ఇక్కడ పీడిఎఫ్లో, ఇక్కడ వర్డ్ డాక్యుమెంట్లో చూపించిన విధంగా మీకు కరెంట్ అఫైర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. విత్ స్టాటిక్ జీకే కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క అవార్డు, ప్రతి ఒక్క స్పోర్ట్స్ గురించి, అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజ్ల గురించి, అదేవిధంగా చాలా రకాల
ప్రైజుల గురించి, అదేవిధంగా బ్యాడ్మింటన్ గురించి, అదేవిధంగా టెన్నిస్ గురించి, అదేవిధంగా కొన్ని వన్ లైనర్ క్వశ్చన్స్, పథకాల గురించి, ఈ విధంగా రకరకాలుగా మీకు దాదాపు 181 పేపర్లు ఇక్కడ కింద చూసినట్లయితే కనబడుతుంది. 181 పేజెస్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. మీకు డైరెక్ట్ వాట్సాప్కి పంపిస్తాను, మీరు ఇది ప్రింట్ తీసుకోవచ్చు ఈ కోర్స్లో కనుక మీరు జాయిన్ అయినట్లయితే. సో కోర్స్ కాస్ట్ వచ్చేసి మీకు చూడండి 200 రూపీస్ ఉంటుంది. కోర్స్ కాస్ట్ వచ్చేసి మీకు 200 రూపీస్ ఉంటుంది. 200ని మీరు ఇక్కడ ఫోన్పే లేకపోతే గూగుల్ పే రెండిట్లో ఏదో ఒక నెంబర్కి పే చేసుకొని సేమ్ అదే నెంబర్కి వాట్సాప్కి మీరు ఆ స్క్రీన్ షాట్ని, పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ని పంపించినట్లయితే 2 to 3 అవర్స్ లోపల డైరెక్ట్ మీ వాట్సాప్కి పీడిఎఫ్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని మీరు ప్రింట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్లో మొబైల్లో అయినా చదువుకోవచ్చు. అండ్ ఎవ్రీ మంత్ ఈ పీడిఎఫ్ అనేది అప్డేట్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ మనకి జూన్ 1వ తారీఖు వస్తుంది. జూన్ 1వ తారీఖు మొత్తం ఆ పీడిఎఫ్ అనేది ఏమైనా మళ్ళీ చేంజెస్ ఉంటే మొత్తం మళ్ళీ అప్డేట్ అయ్యి వస్తుంది. అదేవిధంగా జూలై 1వ తారీఖు ఈ విధంగా వస్తూనే ఉంటుంది. ఎప్పటి వరకు వస్తుంది? ఎన్టీపీసీ ఎగ్జామినేషన్, గ్రూప్ డి ఎగ్జామినేషన్ అయిపోయే వరకు ప్రతి మంత్ మీకు అప్డేటెడ్ పీడిఎఫ్ అనేది మీకు వాట్సాప్కి రావడం జరుగుతుంది. సో ఇది మనకి లెవెల్ 5కి, లెవెల్ 3కి, లెవెల్ 2కి ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్ ప్లాన్. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, అందరికీ రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ద బెస్ట్. జై హింద్.